మా అమ్మ చేసిన నిమ్మకాయ పులిహోర కోసం మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మేము ఎన్నిసార్లు చేసినా అమ్మ చేతి టేస్ట్ అయితే రాదు అని. ఆ సీక్రెట్ నిమ్మకాయ రసంలో కాస్త పంచదార వేయటం వల్ల పులుపు డామినేషన్ ఎక్కువ అవ్వకుండా పులిహోర అద్భుతంగా ఉంటదండో. కేజీ రైస్ ఉడికించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి. రైస్ తేమగా ఉండకుండా లైట్ గా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. పులిహోరకి ఎప్పుడు రైస్ లోకి నిమ్మకాయ రసం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నిమ్మకాయ పులిహోర మరి కొంచెం రుచి పెంచేది తాలింపు. మరి ప్రాసెస్ చూసేద్దామా. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, పొట్టు మినపప్పు, కాస్త పసుపు వేసేసుకొని లైట్ గా ఇంగువ వేసేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం మంచిగా వేగనిచ్చిన తర్వాత నిమ్మరసం కలిపిన రైస్ లోకి తాలింపు మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. రేపే కదండి వినాయక చవితి, మరి వినాయకుడికి చేసి పెట్టేసేయండి. ఈ కమ్మనైన పులిహోర ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.